బయటకు వచ్చేసింది కాబట్టి సరిపోయింది. లేదంటే చాలా ప్రమాదం జరిగి ఉండేది. మీరు చెప్పిన దాని ప్రకారం ఆయన బయట ఫుడ్ తీసుకోలేదంటే ఇంట్లో తిన్న ఫుడ్లోనే ఏదైనా కలిపి ఉండాలి. మేమంతా కూడా సేమ్ ఫుడ్ తిన్నాం కదా డాక్టర్ గారు, మేమంతా బానే ఉన్నాం కదా. తను తిన్న ఫుడ్లో ఏదైనా కలిసి ఉండొచ్చు. సో ఇక నుంచి ఫుడ్ విషయంలో మీ బాబు విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండండి. ఎందుకంటే బయట నుంచి వచ్చే ఫుడ్లో మనం క్వాలిటీ విషయంలో మోసపోవచ్చు, కానీ ఇంటి ఫుడ్ అలా ఎప్పుడూ ఉండదు. మరి ఎందుకు అలా జరిగిందో మీరే ఆలోచించండి. అందుకే ఫుడ్ విషయంలో కేర్లెస్ పనికిరాదండి. ఈ ప్రిస్క్రిప్షన్లో మందులు వాడితే ప్రస్తుతానికి సరిపోతుంది. 2 days తర్వాత ఎలా ఉందో నాకు ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి. వస్తాను. అంటే నేను పెట్టిన పౌడర్ వల్లే ఇలా జరిగిందా? నా వల్లేనా ఇదంతా? యాండి, డాక్టర్ గారి మాటల్ని మీరు సరిగా అర్థం చేసుకున్నారా? అర్థం చేసుకున్నా సమస్య అంతు చిక్కటం లేదు లీలా. ఇంటి ఫుడ్ తింటే ఫుడ్ పాయిజనింగ్ ఎలా అవుతుంది? డాక్టర్ గారు చెప్పిన దాంట్లో మరో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇంట్లో తిన్న ఫుడ్లోనే ఏదైనా కలిపి ఉండాలి. మేమంతా కూడా సేమ్ ఫుడ్ తిన్నాం కదా డాక్టర్ గారు, మేమంతా బానే ఉన్నాం కదా. తను తిన్న ఫుడ్లో ఏదైనా కలిసి ఉండొచ్చు. అంటే దర్శన్ తిన్న భోజనంలోనే ఎవరైనా ఏదైనా కలిపి ఉంటారంటావా? అంతే కదండి, ఇందులో నేను అనుకోవడం కాదు, వాస్తవమే అది. లేదంటే ఉదయం నుంచి అంతా బాగానే ఉన్న దర్శన్కి అప్పటికప్పుడు అలా ఎలా అయిపోతాడు? కానీ ఎవరలా చేస్తారు లీలా? శరణ్య. నాకెందుకో తన మీద అనుమానంగా ఉందండి. చచ్చా, ఏంటి లీలా నువ్వు మరీను? ఆ అమ్మాయి దర్శన్కి ఎందుకలా ప్రమాదం తలపెడుతుంది? తను దర్శన్కి భార్య, శత్రువు కాదు కదా. నాకు శరణ్య శత్రువేం కాదండి. తన గురించి తప్పుగా చెప్పడానికి పరిస్థితులు తన మీద నాకు అనుమానం కలిగేలా చేస్తున్నాయి. శరణ్య ఉదయం గుడికని చెప్పి ఒక్కతే వెళ్ళింది. చాలా సేపటి తర్వాత మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చింది. కానీ గుడికి వెళ్లిన శరణ్య కొబ్బరికాయ కొట్టకుండానే ఇంటికి తిరిగి వచ్చేసింది. శరణ్య నాకు చెప్పినవన్నీ పొంతలేని మాటలండి. ఆ సమయంలో ఆ అమ్మాయి ఏదో తప్పు చేస్తున్నానన్న భయం, తడబాటు కూడా నేను తనలో గమనించాను. అంతేకాదండి, దర్శన్ మనల్ని కాదని ఏనాడైనా ఒంటరిగా గదిలో అలా భోజనం చేశాడా? కానీ ఈరోజు శరణ్య ప్లేట్లో భోజనం పెట్టుకొని మరీ దర్శన్కి తీసుకుని వెళ్ళింది. లీలా, నువ్వు చెప్తుంటే నాకు తన మీద అనుమానం కలుగుతుంది. ఇందాక నేను టాబ్లెట్స్ కోసం పైకి వెళ్ళినప్పుడు భోజనం ప్లేట్తో శరణ్య హాల్లో చాలాసేపు ఉంది. భోజనం ప్లేట్ కూడా పక్కన పెట్టేసి ఉంది. నేను తన్ని ఎందుకు ఏంటి అని పలకరించాను. ఎందుకో కంగారు పడుతూ ప్లేట్ తీసుకొని దర్శన్ రూమ్లోకి వెళ్ళింది. అమ్మ శరణ్య, ఇక్కడే ఆగిపోయావేంటి? మధ్యలో వెళ్ళి పలకరిస్తే డిస్టర్బ్ అవుతారేమోనని. ఏంటమ్మగారు? ఏంటంటావంటే నువ్వు చెప్పినట్టే ఆ రాములమ్మ ఇచ్చిన మందుని తెచ్చి మా ఆయనకి భోజనంలో కలిపి పెట్టాను. చూడు, ఇప్పుడు అది ఎంత పెద్ద సమస్య తెచ్చిపెట్టిందో. ఆయన ప్రాణాల మీదకే వచ్చింది. అయ్యో, అలాంటిదేం లేదమ్మా. రాములమ్మ మందు గురించి నాకు చాలా బాగా తెలుసు.
ఆ మందు ఎన్నో జంటల్ని కలపడం నా కళ్ళారా చూశాను. పెళ్ళాన్ని చీకటి గదిలో వేసి కొట్టేవాడు కూడా ఇప్పుడు ఆ మందు వాడాక పెళ్ళం కొంగు పట్టుకుని తిరుగుతున్నాడమ్మా. అది రాములమ్మ మందుకున్న పవరు. ఆ మందు వాళ్ళకి అంత బాగా పనిచేస్తే మరి మా ఆయనకేంటి ఇలా అయింది? అదేనమ్మా నాకు అర్థం కావడం లేదు. ఎక్కడో ఏదో తేడా జరుగుంటుందమ్మా. లేదంటే ఇట్టా జరిగే అవకాశమే లేదు. తేడానా? లేదే, నువ్వు చెప్పినట్టే భోజనంలో కలిపి పెట్టాను. భోజనం అంటే ఎలా పెట్టారు? ముద్దపప్పులనేగా పెట్టారు. ముద్దపప్పులో కాదు, ఆయనకిష్టమని వంకాయ కర్రీలో కలిపి పెట్టాను. ఆ? ఏంటి, వంకాయ కూరలో కలిపి పెట్టారా? ఎంత పని చేశారమ్మా. వంకాయకు ఆ మందుకు బద్ద విరోధమమ్మా. మామూలుగానే వంకాయ చాలా మందికి వాతమని ఎవరూ వాడరు కదమ్మా. అట్టాంటిది పోయి మందును అందులో కలిపేశారా? ఇప్పుడది తిరగబెట్టింది. ఈ వాతము విరోధము అంటూ ఇవన్నీ ఉంటాయని ముందే నాకు ఎందుకు చెప్పలేదు? రాములమ్మ అన్నీ చెప్పే మందునిచ్చిందనుకున్నానమ్మా. నాకేం తెలుసమ్మా, ఇట్టా అయిందని సరిగ్గా తెలుసుకోలేకపోవడం అది మీరు చేసిన పొరపాటు కదమ్మా. అయ్యో, ఎంత పని అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి?